చెడును సూచించే 3 అక్షరాల పదం. ఈ రోజు నేను డబుల్ టచ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అంటే 2 తాళ్లు. ఈ రోజు నువ్వే నేర్చుకున్నావు. రోబోట్ వ్యాంపైర్స్ రక్షించే కోటలు, మరిగిపోతున్న లావా. వావ్, ఇవన్నీ డబుల్ టచ్ కన్నా చాలా గొప్పగా ఉన్నాయే. నేను వస్తున్నా. నాగు మనం జంప్ రోప్ ఆడుకుందామా లేదా టీ పార్టీ? వదిలే, మనం ఈ బంతితో ఆడుకుందాం. ఇంట్లోకి వెళ్ళాలనుకున్నాను. మా ఆర్ట్ క్లాస్ లో నీ బొమ్మ గీశాను, చూడు. మిల్లీ నీతో ఏదో మాట్లాడాలనుకుంటోంది. మిల్లీని పట్టించుకోకపోవడం ఏమీ బాలేదు. నువ్వే తనకి ఆదర్శం. నన్ను ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది, నా వెంట పడుతూ ఉంటుంది, ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది, నేను చేసే పనులు చేయాలనుకుంటుంది, నాతో ఆటలాడాలనుకుంటుంది. నీ ముద్దుల చెల్లెలతో కాసేపు సరదాగా గడపడం ఎంతో మంచిది, లాభకరం కూడా. అయితే నా గేమ్ ప్లేయర్ నాకు మళ్ళీ దొరికే దారిదేనా? ఇది కావాలంటే అది తప్పదు. సరే మిల్లీ, సరదాగా ఆడుకున్నావా? ఇది బాగుంది. ఇప్పుడు వీటి సంగతి చూద్దాం. దానికి ముందు తండ్రిగా నా బాధ్యతను నిర్వర్తించాలి. చిన్నపిల్లలకి ఇది పనికొస్తుందో లేదో తెలుసుకోవాలి. ఇద్దరం ఒకే చోట ఒకే సమయాన్ని ఆడుకుంటే కలిసి ఉన్నట్టే లెక్క. ఏం కాదు. ఓకే ఓకే, నేను చూస్తానులే. ఇప్పుడైనా చూసావా? ఈసారి కూడా నేను చేసింది నువ్వు చూడలేదు. ఇందులో ఏది ఘోరం? క్యాట్ ఒక భయంకరమైన యంత్రాన్ని తయారు చేయటమా, లేక మిల్లితో కలిసి ఆడుకోవడమా? ఇప్పుడు ఒక ప్లాన్ అవసరం. ఆ ప్లాన్ ఎంతో తెలివిగా ఆలోచించి మరీ చేయాల్సిన అవసరం. ఇది చాలనుకుంటాను. లేదు, ఆగు. ఇదిగో అయిపోయింది. పిల్లలు సరదాగా ఆడుకుంటున్నట్టున్నారు. ఇది అసలేం బాగోలేదు. నువ్వెక్కడున్నావు? ఇది కూడా ఆటేనా? నాకేమాత్రం నచ్చలేదు. పట్టపగలు తోక చుక్క కనపడింది. నేను ఇప్పుడు ఏదైనా కోరుకోవాలి. అలాగే ప్రపంచ శాంతి, గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోవాలి. నాకు తెలుసు, అంతులేని కోరికలు కోరే అవకాశం కావాలి. మిస్టర్ క్యాట్, హే, నీ అంతటా నీవే ఇలా హెయిర్ డ్రెస్సర్ ఆట ఆడేసుకుంటున్నావు. ఇప్పుడు నా వంతు. మనతో ఆడుకోవడానికి కోక్ కూడా ఉంటే బాగుండేది. వచ్చేసావా? నా కోరికలన్నీ నెరవేరుతున్నాయి. చాలా థ్యాంక్స్ తోక చుక్క. సరే, దీన్ని ఎలా మార్చాలో తెలియడం లేదే. భలే ఉంది ఇది. నీకేం కాలేదుగా? లేదు, కానీ నువ్వు మిస్టర్ క్యాట్ ఇలా గొడవ పడ్డం మానేస్తే మంచిది. అవకాశం లేదు. ఇప్పుడు మిస్టర్ క్యాట్ కోపం ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనందరం ఇంటికి వెళ్ళాలి. ఇది చాలా సరదాగా ఉంది. నేను కూడా ఎగరగలిగితే బాగుంటుంది. చాలా వేడిగా ఉంది. ఒక ఐస్ క్రీమ్ ఉంటే బాగుంటుంది. ఒకటి కాదు, ఒక ఐస్ క్రీమ్ ట్రక్ ఉంటే బాగుంటుంది. ఇక మనం కోన్ తిందాం.
ఒక ఫెరీస్ వీల్, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక బౌన్సింగ్ క్యాసిల్ ఉంటే బాగుంటుంది. లెఫ్ట్ రైట్ కాదు. ఓ ఈ నింజా స్టార్స్ ని నేను వదిలిపెట్టను. వామో, వెళ్ళి బట్టలు ఉతికితే మంచిది. లేదు, బట్టల్ని తర్వాత ఉతుక్కోవచ్చు. ముందా చక్ డ్రాగన్ సంగతి చూడాలి. అదే అన్నిటికన్నా ముఖ్యమైన పని. ఒక పోనీ ఉంటే బాగుంటుంది. ఇది సీ హార్స్ అయితే బాగుంటుంది. అదొక సీ యూనికార్న్ అయితే బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సరదాగా ఈత కొట్టడానికి నువ్వు రావా? అంటే నీతో ఉండడం నాకు ఇష్టమే, కానీ నేను తిని ఇంకా గంట కూడా కాలేదు. అందువల్ల ఈత కొట్టకూడదుగా. ఓ ఓకే, అయితే వేషాలు మార్చుకునే ఆట ఆడదాం. డైపర్ సంగతి మర్చిపోకు. క్యాటీ బేబీ, నేను ఒక యువరాణిని, అయితే నువ్వు ఒక జోకర్వి. వేషాలు మార్చుకునే ఆట ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అనుకోలేదు. ఓ నో, నిన్ను వదలను. క్యాట్, దాన్ని కింద పడే. నువ్వు వేషం మార్చుకునే ఆట ఆడాలి కదా. మిలి, ఇప్పుడు నీతో ఆటపిల్లలు ఆట ఆడడానికి నాకు టైం లేదు. ఓరు నాయనో, పెద్ద ముప్పై వచ్చేటట్టుంది. ఓకే ఓకే, ఇదిగో నేను జోకర్ని. టిడేన్ టిడేన్ టిడిడిడి టిడిడి టిడేన్. జోకర్ని పైస్ తో కొడితే బాగుంటుంది కదా. కాదు, కేక్. నో, వెడ్డింగ్ కేక్. ఇదేం బాగోలేదు. మిల్లి, ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? నువ్వు నాతో ఉంటానని అన్నావు కదా. ఆపండి, మీరు కాలాన్ని శూన్యాన్ని చించేస్తున్నారు. నా బట్టల్ని కూడా. ఓ నో, ఇదే అంతం కావచ్చు. కమాన్ రోబో గొరిల్లా, త్వరగా మంటల్ని దాటు. దీన్ని ఆపడానికి ఒకే ఒక దారి ఉంది. అది ఇన్నటి వరకు నేను ఎప్పుడు చేయనిది, ఎంతో కష్టమైనది. ఈ సిద్ధంగా ఉంది. ఇదంతా నువ్వు నా కోసం చేసావా? అవును, నీకోసమే. పరాయి వాళ్ళ గురించి ఆలోచించి కూడా చేశాను. ఇది చాలా బాగుంది కూప్. ఇప్పుడు మిస్టర్ క్యాట్ కూడా ఉండుంటే బాగుండేది. ఓ నో, నా హెయిర్ స్టైల్ అంతా పాడైపోయింది. అయినా పర్వాలేదు, నేను కోరుకుంటే వెంటనే హెయిర్ స్టైల్ మారిపోతుంది. నా హెయిర్ స్టైల్ మారిపోవాలని నేను కోరుకున్నాను. ఓ, ఆ తోక చుక్కని నమ్మడం నాదే పొరపాటు. నా అంతులేని కోరికలే అది నెరవేర్చలేదు. స్వీట్ చాలా పెంచింది. ఇక నేను బ్రతికున్నంత వరకు ఇలాంటి ఆడపిల్ల ఆట ఆడను. నా ఒకే ఒక కోరిక నెరవేరితే బాగుంటుంది. మా అన్నయ్య నాతో సరదాగా ఉండాలన్నదే నా కోరిక. కనీసం ఒక్కసారి. తప్పకుండా. అగ్నిపర్వతం నుండి నన్ను కాపాడావు కదా, ఇంకోసారి నీతో ఆడడం తప్పేం కాదు. అగ్ని పర్వతం ఏంటి? ఇంకిప్పుడు ఇది నా చేతికి అందేటట్టు పెట్టకు. రోజంతా వృధా అయింది. అవును, గేమ్స్ వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు రిలాక్స్ గా టీ తాగండి. ఓహ్, చాలా సంతోషం. సరే, రోజంతా మీరిద్దరు ఏం చేశారు? మేము ఎన్నో రకాల ఆటలు ఆడుకున్నాం.